సహోదరులారా, యాడికి క్రైస్తవ కూడిక గృహమునందు వార కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకుని మీతో పాటు మీ పొరుగు వారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయము 1-9 వచనాలు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచు. నీవు నీ కుమారునికి వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించున్నట్లు సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యేకపరిచితివి. వారు నీవారై ఉండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు.
నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారి మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మితిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు చేయలేదు. నీవు నాకు అనుగ్రహించిన ఉన్నవారు నీవారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవి నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గత వారమంతా మీ రెక్కల కింద ఉంచుకొని మా పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో, సంచారములలో, ప్రతి స్థలములో మీ కృపాక్షేమాల నుంచి శనివారము విజ్ఞాపన కూడిక ఈ విధంగా చేరి నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. చిన్నమందా భయపడకుడి అన్నారు. ఈ వర్ష ప్రభావం వలన, చలి గాలుల వలన, నీటి కాలుష్యం వలన ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడారు. రాముగల్ల లెనిన్ జ్వరముతో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. జగదీష్ కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. గంధం కృపాసుందరి జ్వరంతో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధరేంద్రతే వింటున్నారు, ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 17వ అధ్యాయములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యేకముగా ప్రార్థన, ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు హెబ్రీ పత్రిక 5:7లో శరీరధారై ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేయించు ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అనే మాట మనం చూస్తాం. ఈ 17వ అధ్యాయము సాధ్యమైనంత వరకు ప్రార్థనా పరులు దీన్ని కంఠస్థం చేసినా కూడా ఎంతో మేలు. 9వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారై ఉన్నందున వారి కొరకే. ప్రార్థన విశ్వాసీ జీవితములో అది నిరంతరము కొనసాగుతూనే ఉండాలి. ప్రార్థన గురించి ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుందంట. పాపము ప్రార్థన చేయకుండా ఆపుతుందంట. కనుక విశ్వాసీ జీవితములో ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదగాలి అంటే బైబిల్లో కొందరు వ్యక్తులు ఉన్నారు. ప్రార్థన విషయములో సమూయేలు వలె చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నట్టుగా ఉండాలి అంట. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము.
ఎవరైనా నిన్ను పిలిచిన వాడగా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞనిమ్మని చెప్పమనగా. 10వ వచనం. తరువాత యెహోవా నిలిచి సమూయేలు సమూయేలు అని పిలవగా ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము. విశ్వాసి జీవితములో దేవుని చిత్తము చేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేసి ఉన్నాను అన్నాడు. మన ఆంధ్రప్రదేశ్లో గోదావరి బ్రిడ్జి కడుతూ కాటన్ దొర గారు ఏమన్నారంటే, ఆంధ్రుల యొక్క మనోభావాలు బాగా ఎరిగినవాడు గనక ఆంధ్రులు ఆరంభ సూరులు అన్నాడు. ఏమన్నాడు? ఆంధ్రులు ఆరంభంలో సూరత్వం చూపిస్తారు, దాన్ని ముగించడానికి ఎవరు ఉండరు. మొదటే ఊరికట్లా మొదట ఉన్న ఆసక్తి నువ్వు మరలా తీసుకోము అన్నాడు దేవుడు ప్రార్థన గ్రంథంలో. మొదట నీకున్న ఆసక్తిని నీవు వదిలితివి, ఆ మొదటి క్రియలు మరలా చెయ్యి అంటాడు. ఒకసారి మన్నన చేసుకోవాలి. రక్షించబడిన దినాలలో ప్రభు కార్యాల పట్ల, ప్రభు పనుల పట్ల ఏ విధంగా ఆసక్తితో ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ప్రభు పట్ల ఆసక్తితో ఉన్నాము. సమూయేలును దేవుడు పిలవగా ఏమన్నాడు? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. కీర్తనలు ఏముందంటే 99వ కీర్తన 6వ వచనములో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుని బట్టి ప్రార్థన చేయువారిలో, ప్రభును బట్టి ప్రార్థన చేయువారిలో, ఆయన నామం బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఒకడుండెను. అందుకే 7వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీ కొరకు నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా దృష్టికి నేను శాపగ్రస్తుడగుదును అన్నాడు. చూసారా? మీ కొరకు. పైగా ప్రజలను ప్రోత్సహిస్తూ మీరు యుద్ధానికి వెళ్ళండి, దేవుడు విజయం ఇస్తాడు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు మనం ఎలాగూ ఉండాలంటే సమూయేలు వలె ప్రార్థించు వారిలో ఒకడు అన్నట్టుగా జీవించాలి. ఆయన ప్రార్థనాపరుడు. ఒక భక్తుడు అన్నాడు, ఏ దినమున నేను ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తానో ఆ దినము విజయము నాదే అన్నాడు. ఏ దినమున నేను ప్రార్థన చేయక పని ప్రారంభిస్తానో ఆ దినము విజయము సాతానుది అన్నాడు. చూసారా? ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. ఆపదలకో అవసరాలకో చేయడం కాదు.
కాలేబు ఏమన్నాడు? నన్ను వాగ్దాన దేశమునకు పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 85 ఏళ్ళు, అప్పుడు ఎంత బలం ఉండెను, ఇప్పుడు నాకంతే బలం. ప్రార్థించడంలో సన్నగిల్లిపోతూ ఉన్నాం. ప్రార్థించడంలో సమయం గడపడం లేదు. సౌలు గురించి దేవుడు అంటున్నాడు, సౌలు నా ఆజ్ఞ వినలేదు, వెనకదీశాడు. అతడు రాజుగా ఉండినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాడంటే సమూయేలు సంకలు కొట్టుకోలే. రాత్రంతా కోపావేశుడై సౌలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. రాత్రంతా యెహోవాకు, దేవా దేవా, ఆదిలోని అంశపాదం అన్నట్టుగా ఇశ్రాయేలీలకు తొలిరాజుగా చేసావయ్యా. అయ్యా కనికరం చూపండి అయ్యా, సహాయం దయచేయండి, మార్పు దయచేయండి అయ్యా. అయ్యా నీ కనికరం చూపు. 17వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, నేను తిరస్కరించిన 16వ అధ్యాయం 1వ వచనములో, నేను తిరస్కరించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖిస్తావు? నేనే వదులుకున్నా, నువ్వేం ప్రార్థన చేస్తూ ఉన్నావు? లై, ఇతని కంటే ఉత్తముడు నాకు కనబడినాడు, నా కన్నుల కనపడినాడు. యెషయా ఇంటికి వెళ్ళి అభిషేకం చేయపోకండి. నీకంటే ఉత్తముడను దేవుడు కనుగొని ఉన్నాడని సమూయేలే చెప్తున్నాడు. 15వ అధ్యాయము 28వ వచనం. సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. నీకంటే ఉత్తముడు, సౌలు కంటే ఉత్తముడు దావీదు. ఉత్తమమైన మార్గం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. నీకంటే ఉత్తముడు. రాత్రంతా ప్రార్థిస్తున్నాడు సమూయేలు. ఏ ఒక్కరు నశించిపోవుట ఇష్టం లేదు కనుక. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను వారి కొరకే, నీవు నాకు అనుగ్రహించినవే వారి కొరకే నేను ప్రార్థిస్తున్నాను. అన్ని సమయాలలో విశ్వాసి ఎలాగుండాలంటే దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఉండాలి. యవ్వనములో తిమోతి వలె ఉండాలి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను
వారితో చేరు, ప్రభునకు ప్రార్థన చేయు వారితో. పైన ఇంకొక మాట ఉంది 21వ వచనములో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రయై సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర ఉండును. యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా. చూసారా విశ్వాస జీవితములు. తిమోతి, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోము. యవన ఇచ్ఛలు, లోక ఇచ్ఛలు, శరీర ఇచ్ఛలు, భోగేచ్ఛలు, దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతాడని ఆనాటి యూదా కన్యకలు తమ పవిత్ర జీవితాన్ని ఎప్పుడైతే కాపాడుకున్నారో ఆ దేవుని దృష్టిలో ఒక బలహీనురాలైన మరియమ్మ కనపడింది. దయాపాత్రాల నీకు శుభమవునుగాక. ఆమె దేవుని కొరకు సహించుటకు ప్రతిదీ ఒప్పుకుంది. ఏమనింది దేవదూతతో? నీ మాట చొప్పున నాకు కాని, నిందలు భరించుటకు, అవమానాలు సహించుటకు ప్రదానం చేయబడిన యోసేపే అనుమానించాడు. దేవదూత వచ్చి నువ్వు అనుమానించవద్దు అని. చూసారా, దేవుని కొరకు నాకు ఏ శ్రమ లేదు, ఏ దుఃఖం లేదు, ఏ బాధ లేదు. పరలోకముల బహుమానాలంటే జీరోనే దొరికేది. భక్తులందరూ పౌలును తిమోతి ఎలాగ వెంబడించాడంట? శ్రమలు ఉన్నాయని తెలిసి వెంబడించాడంట. 3వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, దీర్ఘశాంతమును, ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఈకోనియ, లుస్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై, తెలియక కాదు. నాకు కలిగిన ప్రతి శ్రమను నీవు తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించ. ఊరికి వెంబడించలే. ఈకోనియలోను, లుస్రాలోను నాకు కలిగిన ప్రతి శ్రమను నువ్వు కన్నులారా చూశావు, అందులో కూడా నువ్వు పాలు పొందావు. ఈనాటి క్రైస్తవ్యము చల్లని కుండ, కడుపు గుండ కదలనట్టుగా అన్ని దగ్గరికి రావాలంట. ఎలా వస్తాయి?
యేసు ప్రభు అన్నాడు పౌలు గారితో అపోస్తలుల కార్యాలు 9:10లో, ఇతడు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో ఇతనికి నేను చూపించదను. శ్రమ అంటే ఇష్టపడవు, ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? కష్టము అంటే ఇష్టపడవు. ఒక్కరు ఒక మాట అనకూడదంట, ఈడే ఇంత మూగోని అయితే ఇంకా పరలోకంలో ఏం చేస్తాం? పరలోకం అంతా ఏమని చెప్తుంది? ప్రభును స్తుతించుడి. ప్రకటన గ్రంథంలో ప్రభును స్తుతించుడి అనే మాట మనం చూస్తాం. ఇక స్తుతి ఎందుకు వస్తుంది నీ నోట్లో? అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 23వ వచనం. సారీ 20:13. ముందుగా గోడ ఎక్కి అస్సులో పౌలను ఎక్కించుకున్నారని అక్కడికి వెళ్ళితివి. తాను కాలినడకన వెళ్ళవలని తన ప్రకారం మాకు నియమించిండును. అస్సురాజు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకొని మిలేతులకు వచ్చితివి. 23-24 వచ్చినారు. బంధకములు శ్రమలను ఏమున్నాయంట? టిఫిన్లు కాదు, భోజనాలు కాదు, ఏం కాసుకొని ఉన్నాయంట? బంధకములు శ్రమలను పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందును నాకు ఒక బాధ్యత ఉంది, దాని కొరకు నా ప్రాణము కూడా నేను లక్ష్య పెట్టను. సరే, దాని నిమిత్తము నా ప్రాణాన్ని కూడా నేను ప్రేమించను. నాకిచ్చిన పని తుదముట్టించుటకు అవసరమైతే నా ప్రాణము పెట్టుటకు కూడా నేను వెనకాడలేదు అంటున్నా. ప్రభు కొరకు తిమోతి మామూలుగా వెంబడించలే. వరకు వెంబడించినాడు అంటే కాదు, నువ్వు తెలుసుకొని వెంబడించావు. నా శ్రమలు, నా బాధలు, నా హింసలు, నా వ్యతిరేకతలో తెలిసి తెలియక కాదు, నన్ను వెంబడించితివి. 13వ అధ్యాయంలో 45వ వచనం అపోస్తలుల కార్యాలు. యూదులు జన సమూహములను చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి ఈ అడ్డగాళ్ళు ఎక్కువ. ఎవరు వీళ్ళు? అడ్డగాళ్ళు. వాళ్ళు చేయరు, చేసేవాడిని కూడా చేయని. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాడిని కూడా వెళ్ళరు. పౌలు చెప్పిన వాటికి అడ్డముగా అనేక స్థలాలలో వారు ప్రభును గురించి మహిమపరుస్తూ ఉంటే
మత్సరముతో నిండుకొని 44వ వచనములో పౌలు చెప్పిన వాటికి అడ్డముగా చెప్పిరి. పౌలును బర్నబయు ధైర్యముగా ఇట్లనిది. ఎన్ని శ్రమలు వచ్చిన ధైర్యముతో ముందుకు సాగాలే తప్ప విశ్వాస జీవితంలో ఎప్పుడే కానీ అలగకూడదు. ఉదయమున దావీదు వలె నీ ప్రార్థనా జీవితం. 63వ కీర్తన మొదటి వచనం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుచున్నాను. ఎంతమంది వేకువని లేచి ప్రార్థించి అలవాటు చేసుకున్నారు? చిన్నప్పుడు మా తల్లిదండ్రులు రే పాట పెట్టినట్లు లేదా అనేవాళ్ళు. ఇప్పుడు పాలోడు వచ్చి లేపేంత వరకు కూడా ఇప్పుడు పాలోడు కూడా రావడంలే. ఎప్పుడు మెలకవచ్చాదో దానిమన్నా. మా పిల్లలు ఎప్పుడు లేస్తారో మాకే తెలియదు. అందుకని మా పిల్లలకు మేము టిఫిన్లు ఏర్పాటు చేసి ఒక తాళం వారికి ఒక తాళం నాకు ఇచ్చి మేము డ్యూటీలు పోతున్నాం అంటున్నారండి. మా పిల్లలు ఎప్పుడు లేస్తారో మాకే దరిద్రం పరిగెత్తుకుంటూ వస్తుంది అట్లా ఇళ్ళకు. వేకువనే లేచి ప్రార్థించుట అలవర్చుకో. ప్రతి బంధకము నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి బాధ నుండి ఆయన అద్భుతముగా విడుదల చేస్తాడు. దావీదు ఏమంటున్నాడు? తెల్లవారక మునిపే నా స్వరము నీకు వినబడును. 5వ కీర్తన 3వ వచనం. నీ సన్నిధిలో సిద్ధం చేసి కాచి ఉందును. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి నీవేమి సెలవిచ్చేదవు? నా కంఠస్వరము ఎవరు కోరుకో కాదయ్యా, నీకు వినబడును. యవ్వన పిల్లలు, విద్యార్థులు మోకరించి ప్రార్థించుట ఎప్పుడైతే అలవర్చుకుంటారో వాళ్ళ జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా చీకటి ఉండంగానే పెందల కడే లేచి దేవునితో సంభాషించుటకు వెళుతున్నాడు ఆయన. దావీదు ఇశ్రాయేలు దేశానికి ద బెస్ట్ కింగ్. ఎన్నో పనులుంటాయి, ఎన్నో సమస్యలుంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. కానీ ఆయన వ్యాయామం ఏంటంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి నేను ప్రార్థించుట మానలేదు అంటాడు. 55వ కీర్తన 17వ వచనం. ధ్యానించుచు మొరపెట్టుచుండగా 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు
మొరపెట్టుకుంది. ఆయన ప్రార్థన ఆలకించును. చూసారా, మనం పొద్దున్న చేసేకి రాత్రి చేసేకే కదా, ఎంత భారము, ఎంత బరువు. ఈయన మధ్యాహ్నం కూడా అంట కాసేపు అట్లా కొనుక్కుదామంటే ఆ యప్ప కాసుకొని ఉన్నాడు. నా కొనికేకి లేదు నాయన, ఈ పదవి ఆయన ఇచ్చాడు. ఏడో అడవుల్లో గొర్రెలు కాసుకుంటా ఉంటే ఆ యప్ప నన్నేం చూశాడు ఏమో, నేను తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇది నీ వల్లనే. అందుకనే దేవుడు దావీదుని గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా ఆలోచనలు నెరవేర్చేవాడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు. సోమరులకు ఆయన పదవులు అప్పచెప్పాడు, ప్రయాసపడే వారికి ఆయన పదవులు అప్పచెప్తాడు. మళ్ళీ నేను చూడు, అసలు ఈరోజు ఎలాగైనా రాకూడదు అనుకున్నాడు కానీ వచ్చేసాడు. ఎందుకు? ప్రకటన చేయకపోతేనే ఏడికే బొయ్యి అని బాధపడుతున్నాడు ఆయన. ఈ మధ్య ఆయనతో ప్రకటన చేపిస్తున్నాం, అది పోయింది జ్వరముతో, నా ఛాన్స్ పోయింది అనుకుంటున్నాడు. ఓ దిక్కు జ్వరము, వామిటింగ్ రాత్రంతా బిడ్డ. అయినా దేవుని సన్నిధికి వచ్చాడు. నేను బయలుదేరుదామంటే వాన పట్టేసింది, ఇంటికి పోయి ప్రార్థన చేస్తాంలే అంటే. సరే, దేవుని పని పట్ల, సేవ పట్ల ఆసక్తిగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు వాడుకుంటాడు. ఏమంటున్నాడు? రాత్రి, ఉదయము, మధ్యాహ్నము ప్రార్థన చేయించున్నాడు. దానియేలు ఎదురుగా ప్రభుత్వ శాసనం ఉంది, మోకరిస్తే సరే ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలియక కాదు, తెలుసుకొనిన వాడై. తిమోతి తెలియక కాదు, తెలుసుకొనిన వాడై. అనుదినము ముమ్మారు ఆయనను స్తుతించుచు ప్రార్థించుచు వచ్చెను అనే మాట మనం చూస్తాం. అద్భుతముగా సింహాల బోను నుండి ఆయన తప్పించాడు. ప్రార్థన విషయంలో పౌలు శీల వలె వారు మధ్యరాత్రి, ఏ రాత్రి? మనకు ఎవడ పోయి పాడోడు ఫోన్ చేసి వెళ్తాప్పుడు వీళ్ళు మధ్యరాత్రి ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు? రాజయ్య, పౌలు శీల ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారు? వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తనివి తీరా అధికారులు దెబ్బలు కొట్టి రక్తము కారుతూ ఎక్కడ తప్పించుకొని పోతారని బొండ వేసి బిగించినా వారి హృదయములో ఉన్న ఆనందాన్ని ఏ చట్టము ఆపలేకపోయింది. పాటలు పాడి వారు దేవుని స్తుతిస్తూ ఉంటే అకస్మాత్తుగా వారు కూడి ఉన్న స్థలాన్ని భూకంపము చేత శరసాల పునాదులే అదిరిపోయాయి. అందరి బంధకాలు ఊడిపోయాయి. అప్పగించిన వాడు అవమానం పాలవుతానని ఆత్మహత్య చేసుకుంటే, అయ్యా నువ్వేం చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. కొట్టిన చేతులే గాయాలు గడిగాయి.
కొట్టిన చేతులే ఇంటికి పిలిపించాయి, కొట్టిన చేతులే ఆతిథ్యం ఇచ్చాయి, కొట్టిన చేతులే అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి. అది యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. దుర్మార్గుల సహితమైన సన్మార్గులుగా చేసే దేవుడు, అనీతిమంతులను నీతిమంతులుగా చేసే దేవుడు, పాపులను పరిశుద్ధులుగా మార్చేవాడు, వ్యభిచారిని సంసారిగా మార్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టిన చేతులే ముక్కుతూ ఉన్నాయి, వారి గాయాలు గడుగుతూ ఉన్నాయి. దేవుని యందు ఆనందించింది భక్తులను ఇంట్లో చేర్చుకొని. అందుకారణం వారు రాత్రంతా ఏం చేశారు? ప్రార్థన చేశారు. అర్ధరాత్రి వేళ పాటలు పాడుచూ దేవుని స్తుతిస్తూ ఉండగా. ఇవన్నీ మనకు తెలుసు, తెలియక కాదు, అవసరానికి ఉపయోగించుకుంటాం. ఆ భక్తి జీవితమే కాదు, అవసరానికో ఉపాయానికో అపాయానికో వాడుకోకూడదు. నిరంతర ప్రక్రియ. 2 రోజులు మంగ అడగలేదంటే నోరంతా కంపు పొట్టుకుపోతుంది. శరీర శుభ్రత ఎట్లనో ఆత్మ శుభ్రత కూడా ముఖ్యం. తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలెను అంటుంది బైబిల్. తను భద్రం చేసుకోవాలి అంటుంది బైబిల్. ఈ దుష్టలోకములో తను భద్రం చేసుకోవాలి అంటుంది బైబిల్. అపాయములో పేతురు వలె కేక వేయాలి. యేసు వైపు చూసేంత వరకు నీళ్ళలో నడిచినట్టుగా, భూమి మీద నడిచినట్టుగా నీళ్ళ మీద నడుస్తూ ఎప్పుడైతే గాలిని చూశాడో, మునిగిపోయి సాగినప్పుడు కేక వేశాడు, ప్రభువా! వెంటనే చేయి చాచి మహాజలరాశుల నుండి పైకెత్తే నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి శ్రమ నుండి, ప్రతి పరిస్థితి నుండి ఆందోళన పడకూడదు. కేకవై సమస్యల నుండి, సుడిగుండం నుండి నాకు అద్భుతమైన సహాయం దయచేయి. దుఃఖములో అన్నావలె ప్రార్థించుటకు నేర్చుకో. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం. బహు దుఃఖముతో నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అన్ని సమయాలలో ప్రార్థించు. ప్రార్థనలో సమూయేలు వలె చిత్తం ప్రభువాను, ప్రార్థనలో తిమోతి వలె ఉండు. ప్రార్థనలో ఉదయకాలం దావీదు వలె ప్రార్థించు. ప్రార్థనలో దానియేలు వలె అనుదినం ముమ్మారు ప్రార్థించుట నేర్చుకో. ప్రార్థనలో సమస్యలలో అర్ధరాత్రి పౌలు శీల వలె ప్రార్థించినట్టుగా నేర్చుకో. ప్రార్థనలో అపాయములో ఉన్నప్పుడు కేకవై, ప్రార్థనలో దుఃఖముతో ఉన్నప్పుడు ప్రార్థించు. ప్రతి శ్రమ నుండి, ప్రతి సమస్య నుండి ఆయన విడుదల చేసే ప్రభు. 55వ కీర్తనలు అంటాడు కదా, నీవు నాకు మొరపెట్టుమో నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమ పరిచే. ప్రార్థన చేసుకో.
విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉంది. అందులో భాగంగా రాముగా లెనిన్ కొరకు ప్రార్థన చేయండి. ఉద్యోగరీత్యా ధారా మరియమ్మ ఈ ఉదయం మధ్యాహ్నం సామాన్లతో చుక్కలూరుకు చేరింది. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా ప్రార్థన చేయండి. అలాగే మరి కృపాసుందరి జ్వరముతో బాధపడుతూ ఉంది, ప్రార్థన చేయండి. సహోదరుడు జగదీష్ కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు, దేవుడు ముట్టి స్వస్థపరుచున్నట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ఓకే ఓకే ఓకే. సహోదరుడు దేవదాస్ ఆరాధన అయిపోయినాక అనంతపురానికి వెళ్ళాలి. మరి ఆయన వెళుతున్న పని దేవుడు జయమిచ్చినట్లుగా ప్రార్థన చేయండి. లైన్మెన్గా మరి ఖాళీలు ఉన్నాయి, అందులో ఇసాక్ అప్లికేషన్ వేస్తున్నాడు. దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చినట్లుగా ఉద్యోగ విషయంలో ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. అంతే కదా? ఓకే. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు సిఎస్ఐ కాలనీ నుండి కానీ ఆసుపత్రి కాలనీ నుండి కానీ వచ్చే సహోదరుల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో, మరి కొందరు రాత్రిని పగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ వర్షాల వలన, అశుభ్రమైన వాతావరణం, నీటి కాలుష్యం వలన, దోమల వలన ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వమని అడుగుతున్నా. యేసు ప్రభువా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. హేమావతి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. పెద్ద వదిన కుమారుడు కుమార్తెను మరి దీవించండి. శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. హేమావతికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎటువంటి బలహీనతల గురి కానివ్వకుండా కాపాడండి. జగదీష్ డిఎస్సి పరీక్షలు రాశాడు, కొంత కంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడు. కనికరించండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. ఆయన జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు రొట్టెల వ్యాపారాన్ని కూడా మీరు దీవించండి. సోదరిమణులు వారి భర్తల సంతానం కూడా దీవించండి. రాయల చెరువులో నూతనంగా జాబ్ చేస్తున్నాడు. అనుదిన ప్రయాణంలోనూ ముఖ్యంగా సంఘ కూడికలకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన జీవితంలో ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. వివాహ విషయంలోనూ, నూతన ఇంటి విషయంలోనూ మీరే మీ కృపను దయచేయండి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్, ఆయన భార్య పిల్లలు, నరసింహ, ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను దీవించండి. జాకోబ్ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. తాతయ్య కుమారుడు కిందపడి కొంత పెదవి కొరుక్కున్నాడు. ఆ గాయాన్ని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. చెల్లెళ్ళు కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. గొరక ఓబ్లేస్
ఆయన భార్య పిల్లలు, ఓబయ్య ఆయన భార్య పిల్లలు, బత్తల దేవదానం ఆయన భార్య, కుమారులు వారి భార్యలు వారి సంతానం, కుమార్తెలు వారి భర్తల సంతానం దీవించండి. రంగా అయిన భార్య పిల్లలు, మునుసామైన భార్య పిల్లలు, కారును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులను తోబుట్టును దీవించండి. సహవాస కూడికలకు వచ్చినట్లుగా మీరే కార్యం జరిగించండి. రక్షించబడిన బిడ్డ దేవా, లోకంలో ఉంటే ఎన్నో శ్రమలు, మీరే కనికరం చూపండి. నైనా సంఘంలో చేర్చబడినట్లుగా మీరు కార్యం జరిగించండి. రామాజీ ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి మీకు ఇస్తున్నాం, దీవించండి. ఇస్సాకు శ్వేతాలను దీవించండి. రక్షించబడిన బిడ్డ అయా, పిల్లల యొక్క జీవితాలలో వివాహ విషయంలోనూ మీ కృపను దయచేయండి. ఇదిగో లైన్మెన్గా అప్లికేషన్ వేశాడు, అధికారులను స్పందించండి, అద్భుతమైన విడుదల దయచేయండి. ఉద్యోగ విషయములో మీరు అన్నారు కదా, యోబు గ్రంథములో దీనులను ఉన్నలో ఉంచే గొప్ప దేవుడు నువ్వు గనుక ఇదిగో ఆయన హృదయ కోరిక నెరవేర్చండి. అలాగే వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త వారి సంతానం దీవించండి. ఇన్నయ్య టీ షాపును కూడా దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిని, సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. యేసు ప్రభువా, రంగన్న, అబ్రామ్, రాజేష్, దావీదు వారి కుటుంబ సభ్యులను దీవించి మీరు మహిమ పొందండి. మూగమ్మాయిని దీవించండి. మా ప్రియుడు దొరయి స్వామి కృపమును బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు మరి గుంటూరులో చదువుతూ ఉన్నాడు, దీవించండి. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వేసిన పంట పొలాలు దీవించండి. గత సంవత్సరం పంట ఉంది, మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతుగట్టునట్లుగాను, కొంత కాలి నొప్పితో బాధపడుతున్నాడు, కనికరం చూపండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సహోదరి కుమారి ఇదిగో భుజము నొప్పితో బాధపడుతూ ఉంది, మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వారి కుమార్తెను దీవించండి. డేవిడ్ యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారుల అనధికారుల మధ్య సంచరించే ప్రతి స్థలములో మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి. మరో సంతాన విషయంలో మీ కృపను, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక బలమైన వ్యక్తిగా ఆయన హృదయములో మీరు కార్యం జరిగించండి. యేసు ప్రభువా, సహోదరి గంధం కృపా సుందరి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపను అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం అయ్యా. సహాయమును మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సుందరి జీవితంలో వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. అక్కడక్కడ కొందరు సహోదరులకు తెలియజేస్తూ ఉన్నాం. ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుని మీరు అనుగ్రహించండి. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. వివాహం చేసేంత స్తోమత కూడా మాకు లేదు అయ్యా, కనికరం చూపండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ రుణములు వాడు తీర్చడం కూడా సహాయం దయచేయండి. రాబర్ట్ ఆయన భార్య, కుమారులు, కుమార్తెను, ఇంకా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా దీవించండి. తల్లిని దీవించండి. యేసయ్య అయిన భార్య పిల్లలు దీవించమని అడుగుతున్నాను. పెద్ద కుమార్తె భర్తను దీవించండి. అమ్మాయి గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకుడిని దీవించండి. ముఖ్యంగా ధారా రవి మరియమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఉద్యోగరీత్యా ఆమె చెక్లూరులో డ్యూటీ చేయించుండగా దీవించండి. ఈరోజు
కుటుంబ సామాన్లతో అక్కడికి వెళ్ళింది. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆమె వృత్తిలో అధికారుల అనధికారుల మధ్య ఆమె వృత్తిలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి. కుమార్తెలు కుమారుని దీవించండి. వివాహ వయసుకు వచ్చారు, వారి యొక్క ఉద్యోగ విషయాలలో, వివాహ విషయాలలో మీరు కార్యం జరిగించండి. జూటూరు ఏలియా తల్లికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. స్వరూపక్క పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. పేదవానికి వివాహం నిశ్చయమైంది, తగిన కాలమందు జరుగుటకు మీ కృపను. మరో అమ్మాయి వస్తూ ఉంది, సంతానం లేక ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. అప్పుడప్పుడు ఆయా స్థలాల నుండి వస్తున్న ప్రతి వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి. గంధం జయపాల్, కడక లేసన్న గారు, పారస్ రవికుమార్ గారు, బీసీ విజయుడు, రాజయ్య రెండవ అక్క పిల్లలను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రాముగాళ్ళ తిమ్మూతి, అలాగే మనోహర్, సువార్తమ్మ, కరుణాకర్, అలాగే సురేష్, రాజన్న, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు, కరణమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. షారోను చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతా ఉంది, దీవించండి. పాల్ జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. సునీతమ్మ కుమారుడు కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులు దీవించండి. అలాగే సుందర ఆయన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. నైనా మీ కృపను దయచేయండి. అలాగే నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయమని కూడా అడుగుతాం. రాముగాల రత్నకుమార్, అలాగే కళా మేడాన్ని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు కుమార్తెను దీవించండి. నిన్న కోడికల వలన, చల్లటి వాతావరణం వలన లెనిన్ కొంత బలహీనతతో ఉన్నాడు, కనికరించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. లేయాన్ని మీరు దీవించండి. కళా తల్లిని, తోబుట్టులను కూడా దీవించండి. యేసు ప్రభువ, రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలు, జిట్టన్న ఆయన భార్య పిల్లలు దీవించండి. ముఖ్యంగా మార్కన్న వదినమ్మ కుమార్తెల యొక్క వివాహ విషయాలలో, కుమారుని యొక్క వివాహ విషయంలో మీ కృపను దయచేయండి. రెండో ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు. మానవ తప్పిదం వలన మా ప్రియులు కొన్ని లక్షలు కోల్పోయినారు. నాయన కనికరం చూపండి. నైనా రెండో ఇంట్లో పనులు జరుగుతూ ఉన్నాయి. బిషప్ రమణ కుమారుని దీవించండి. శ్వేతా సన్నీలు దీవించండి. కొన్ని నెలల నుండి సన్నికి జీతాలు రావడం లేదు. అద్భుతమైన సహాయం దయచేయండి. పనిలో, వృత్తిలో దేవా పర్మనెంట్ అవటకు కూడా సహాయం మీరు దయచేయండి. యేసయ్య, యోహాను, భారతి వారి పిల్లలను దీవించండి. మరేమో భర్త కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. మా ప్రియులు పౌత్రై రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రములు. పిల్లల చదువు కొరకు మా ప్రియులు కూడా కొన్ని లక్షలు అప్పు చేశారు. ఈ రుణములు వాడు తీర్చుట కూడా సహాయమును పెడతాయిచ్చండి. పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రెండవ వాని భవిష్యత్తులో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. రాజయ్య తోబుట్టువులు, బేబీ తల్లిని, తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. ఈ దినం మందిర పరిచర్యలో పాలు పొందారు, మీకు స్తోత్రములు. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. గంధం, సువార్తమ్మ, జయమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి. తిప్పన్న కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని బట్టి, తల్లిని బట్టి, సోదరుని కుటుంబాన్ని బట్టి, సోదరి మనులు వారి కుటుంబ సభ్యులు దీవించండి. రేపు ఆరాధన అయిపోయిన అనంతరం అనంతపురానికి వెళ్తున్నాడు ఒక పని మీద. ఆ పనిని సఫలం దయచేయండి. అధికారులను దీవించండి. యేసు ప్రభు దయ వలన దేవుడు నాకు అద్భుతమైన సహాయం చేసెను అని స్తుతించినట్లుగా మీకు దయచేయండి. నైనా శ్యామలమ్మ కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, కుమారుని జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. రెండవ కుమార్తె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. యశ్వేడి ప్రసాద్ గారు
కృపావతి వదినమ్మ, చందు అయిన భార్య, కుమారుడు కుమార్తెను దీవించండి. బిందమ్మ భర్త, కుమార్తెలో నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. బింగి వంశవృక్షాన్ని, ఆవుల వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. బాగురాజు సార్ అక్కను బట్టి పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నాడు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం దీవించండి. రేపు నెలలో కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు వస్తుండగా, సంఘాలు దర్శిస్తుండగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాల్ గారైన భార్య పిల్లలు కూడా దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గుంటూరు, కర్నూలు, నంద్యాల, కొండూరు, కోనచెరు, చాపరాల సంఘాలను బలపరచండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంటు వేయబడింది. ఆ గాయములను మీరు ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ఆయన కుమార్తె మీ పిలుపు తీసుకుంది నైనా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. అలాగే సుదర్శన భార్య గారికి కూడా నైనా బలహీనతతో ఉంది, ఆపరేషన్ జరిగింది. ఆ గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నైనా రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. 2 లేక 3 మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. నూతన వారంలో జరగబోయే కూడికలు కూడా దీవించమని అడుగుతున్నా. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మోషన్న నేను ఏర్పాటు చేసిన కూడికను బట్టి మీకు స్తోత్రములు. అనేకులు వాక్యం విన్నారు, నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలం, తాడిపత్రి నియోజకవర్గం, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలుంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు ఎక్కడి కింద ఉంచుకోండి. ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ నైనా పొడి వాతావరణంను దయచేయండి. ఈ వర్షాల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న అనేకులు మేలు పొందినట్లుగా మీ కృపను మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ ఇస్తున్న ప్రతి వారిని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. రక్షించబడిన బిడ్డలున్నారు, ప్రభు బలిలో పాలు పొందే బిడ్డలున్నారు. వారిలో కార్యం జరిగించండి ప్రభువా. ప్రార్థనలో ఆసక్తి, పాటల్లో ఆసక్తి, దేవుని వాక్యం ప్రకటించటంలో ఆసక్తి దయచేయండి. ఇంకా అనేక స్థలాలలో సంఘం ప్రారంభించినట్లుగా మీరు కార్యం జరిగించమని యేసు ప్రభు నామములో, యేసు ప్రభువా నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.